ఫిష్ కర్రీని అయితే మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా తినేసేసి మీకైతే టేస్ట్ చెప్పేసేస్తానండి. సూపర్గా ఉందండి. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనుకుంటే 2 కేజీల గట్టి చేపను తీసుకొచ్చానండి. తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పును నిమ్మకాయ వేసి క్లీన్ చేశాను. క్లీన్ చేసి దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూను పసుపు వేసుకున్నాను. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి కారం అయితే 4 స్పూన్ల వరకు కారం వేసానండి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటేనే చేపల కూర బాగుంటుంది కాబట్టి కారం అయితే వేసాను. ఈ విధంగా కలుపుకున్నానండి. కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పడైంది అలాగా. ఎందుకంటే మీకు చేపల కూర చక్కగా పట్టుకొని ముక్కలకి మీరు వేడి కూరే తినేసేయచ్చండి. మీరు సాయంత్రం ఉంచుకొని అప్పుడు తినే అవకాశం లేదు. చక్కగా వేడి వేడి తినొచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దానికోసం మసాలా తయారు చేస్తున్నాము. దానికోసం మసాలా ఏం వేస్తున్నాం అంటే కొంచెం మెంతులు వేసుకున్నామండి, 1 చెక్క వేసుకున్నాము, 4 లవంగాలు వేసుకున్నాము, 1 వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. గుర్తుపెట్టుకోండి, అల్లం వేయలేదు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు శుభ్రంగా కాల్చేసి పొయ్యి మీద పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది మెత్తగైన తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. మొత్తం ఫైన్ పేస్ట్ లా చేసి అయితే మనం పక్కన అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలను అయితే మనం దేంట్లో వండుకుంటున్నామో దాంట్లో గిన్నెలు తీసుకోండి. మీకు పొట్ట కావాలా, తల కావాలా, ఏం కావాలంటే అవి వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా 2 పచ్చిమిరపకాయలు అయితే చాప్ చేసి దాంట్లో వేసేయండి. వేసేసి 2 గుప్పుళ్ళ కరివేపాకును పడేయండి. ముందు కరివేపాకుతో ఉడికితే సూపర్గా ఉంటుంది. కొత్తిమీరతో ఉడికితే సూపర్గా ఉంటుంది. కరివేపాకు వేసేయండి. కొత్తిమీర కూడా వేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే మనం చేసుకుంటున్న మ్యాగ్నెట్ చేసుకున్న వాటిలో మనం పేస్ట్ చేసాం కదండి ఫైన్, అది వేసుకుందాం. అది వేసుకొని ఒక 4 or 5 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే పోసుకున్నామండి. ఆయిల్ ఉంటేనే చేపల కూర బాగుంటుంది. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ కంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్ద చింతపండు వేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో టమాటోస్ అయితే మనం వేయట్లేదు కాబట్టి నిమ్మకాయ కంటే పెద్ద సైజ్ తీసుకోండి. చింతపండుని బాగా నానబెట్టండి. ఆ పులుసుని అయితే దీంట్లో పోయండి. ముక్కలు మునిగే వరకు పోయండి. తేలిందనుకోండి పైది మీకు ఉడకదు కాబట్టి ముక్కలు మునగాల్సిందే. మునగనివ్వండి. ఇప్పుడైతే ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఆల్రెడీ వేసేసాం మనం. జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది వేయించింది 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని అయితే 7 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి దడలా ఆడించండి. సూపర్గా ఉడకాలండి. హై ఫ్లేమ్లో ఉడికితేనే దాని టేస్ట్. వేసిన తర్వాత కొత్తిమీరని ఇప్పుడు వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఉడకనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. లోలో పెట్టుకొని చక్కగా 10 నిమిషాలు ఉడకనివ్వండి. పైన నూనె తేలుతుంది. సూపర్ టేస్ట్గా ఉండే తెలంగాణ స్టైల్ చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఆలస్యం చేయకుండా మీరు ఈ విధంగా చేసుకోండి. సూపర్గా అయితే ఉంటుంది కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? మరి నచ్చితే ఇంకెందుకండి, ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉండే తెలంగాణ స్టైల్ చేపల కూర.